ప్రభుత్వ శాఖల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని రాష్ట్ర హోంమంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని శాఖలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు, పారిశుద్ధ్యం, అగ్ని ప్రమాదాల నివారణ, ఉద్యాన సాగు, గ్యాస్ సరఫరా, సాగునీరు తదితర కీలక అంశాలపై చర్చించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంపద సృష్టి కూడా ముఖ్యమని పేర్కొన్నారు. వేసవిలో ఎక్కడ తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, నీరు కలుషితం కాకుండా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. సమ్మర్ లో ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం రాకూడదు. వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఈ కంటామినేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఇంపార్టెంట్. సో దట్ నేను ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా చెప్పేది ఏంటంటే, నేను అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా ఇష్యూస్ ఉంటే ఒకసారి రైజ్ చేయొచ్చు. అంటే 1 or 2 పాయింట్స్ కొంచెం ఎలర్ట్ ఇచ్చేద్దామని ముందుగానే మీతో మాట్లాడుతున్నాను. నేను కంటామినేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోత్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో చేయాలి. అట్ ద సేమ్ టైం పిహెచ్సిలోని, సిహెచ్సిలోని ఈ హీట్ వేవ్స్ కి సంబంధించి కానీ, డయారియాకి సంబంధించి కానీ మెడిసిన్స్ ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్స్ లో మెడిసిన్స్ లేవు అది ఇది అంటే కనుక మంచిది కాదు. ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని, లాస్ట్ టైం జనవరిలో చెప్పాను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అని. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ బేస్ చేసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా హీట్ వేవ్స్ మనం చూసి ఇప్పటికే 43, 44, నాకు తెలిసి ఇంచుమించుగా 47, 48 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం గ్రామాల్లో కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవటం, ఆశా కార్యకర్తలకు కూడా కొంచెం వాటర్ ఇంటేక్ అవన్నీ కూడా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన టిప్స్ కూడా విలేజెస్ కి ఇవ్వటం. ముఖ్యంగా ఎవరైతే కొంచెం ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చంటిపిల్ల తల్లులు, చంటిపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రికాషన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో బాధ్యతగానే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదొకటి హీట్ వేవ్స్ కి సంబంధించి. సేమ్ యాజ్ టీజ్ ఫైర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన నెసెసిటీ. ఇప్పుడు ఆల్రెడీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం మనం ఎక్కడైతే క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ యూనిట్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకున్నాం. క్లోజ్ చేయడమే కాదు, వాళ్ళ మీద కూడా ఒకసారి మనం అన్ని కూడా చెక్ చేసుకోవాలని చెప్పి పెట్టుకున్నాం. అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే, వీళ్ళందరూ స్క్రాప్ ఒక దగ్గర పెడతారు సమ్మర్ లో. ఆ స్క్రాప్ పెట్టేటప్పుడు అక్కడ నుంచి కనుక తీయకపోతే ఎక్కడైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా ఇమీడియట్ గా అదంతా కూడా ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో కీన్ అబ్జర్వ్ చేయండి. మున్సిపాలిటీలో కూడా చాలా మంది స్క్రాప్, చెత్త చెదారం అంతా ఒక దగ్గర పెట్టుకొని కూర్చుంటుంటారు. అలాంటి ఇష్యూస్ కూడా ఒక్కసారి డిపార్ట్మెంట్ మన కోఆర్డినేషన్ తో, పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ తో ఒకసారి అలాంటివన్నీ కూడా చెక్ చేసుకోండి. అటువంటి ఏదైనా లంసమ్ స్క్రాప్ అలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి వాటి అన్నింటిని కూడా క్లియర్ చేసుకోమని చెప్పి ముందుగానే డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ అవ్వండి. తీరా ఏదైనా జరిగిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఫైర్ టెండర్స్ అవన్నీ వెళ్ళి మనం యాక్ట్ చేసే కన్నా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి ఇది సమ్మర్ లో మనం చాలా ఎక్కువగా ఈవెన్ ఫైర్ టెండర్స్ మీ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇమీడియట్ గా మీ కాల్ సెంటర్ ఎంతవరకు పనిచేస్తుంది ఇమీడియట్ గా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనం చూసుకున్నాము. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాక్సిమం కూడా శాలరీస్ అండ్ పెన్షన్స్ లోనే అయిపోతుంది. అలాగే కొత్తగా పథకాలు కూడా మనం చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే, ఎవ్రీ ఎంప్లాయీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ రాష్ట్రం కోసం పనిచేయాలనేది ప్రధానంగా ఆయన ఆలోచన. ఉన్నటువంటి బెస్ట్ లిమిటెడ్ ఫండ్స్ లో బెస్ట్ అవుట్కమ్ తీసుకొచ్చేలాగా అందరూ కూడా క్లవర్ వర్క్ చేయాలనేది. నేను ఈరోజు మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు మిషన్ హార్టీ విజన్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ కన్వర్షన్ చేస్తున్నాం. ఎప్పుడైతే అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ లో కన్వర్ట్ చేస్తున్నాము, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికి ఆస్కారం ఉంది. మన గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా చాలా ఉన్నాయి. పామ్ ఆయిల్ కి, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ కానీ కన్వర్జన్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ద్వారా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ కెన్ గ్రో. ఎప్పుడైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్ గ్రోస్, స్టేట్ జిఎస్డిపి ఆల్సో గ్రోస్. సో ఇలాగ ఫ్యామిలీ యాజ్ యూనిట్ కింద మనం ఎలాగ ఎంపవర్ చేయాలి, ఏ రకంగా పని చేయాలి, అలాగే ఏదైతే నీడ్ బేస్డ్ దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని
బెస్ట్ వే కింద మనం ఎక్స్పెండిచర్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మనకి జరుగుతుందనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. నేను ఈ బడ్జెట్ అవుట్రీచ్ అనేది ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడు లేదు. ఎందుకంటే ఈ వాస్తవ పరిస్థితులు, ఈ రాష్ట్రం తాలూకు వాస్తవ పరిస్థితులు అనేది ఈ ప్రజాప్రతినిధులకి అలాగే ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తే మీరు కూడా బాధ్యతగా పనిచేయాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. అలాగే ప్రెస్ సోదరులు కూడా ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు కూడా ఈ స్టేట్ లో మీరు ఒక సిటిజన్. మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో బాధ్యతగా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను కన్విన్స్ చేయాలి, ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లేలాగా మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా మేము విశ్వసిస్తున్నాం. మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ బడ్జెట్ అవుట్రీచ్ అనేది